నమస్తే అండి. ఈ పొద్దు నేను గుమ్మడికాయ పులుసు చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ గ్యాస్ వెలిగించేసి పెనం పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కాగుతానే పోపు దినుసులు అన్నిటి వేసుకోవాలి. పోపు దినుసులు కాస్త వేగుతానే 2 ఎర్రగడ్డలు సన్నగా కట్ చేసేసి వేసుకున్నాను ఇక్కడ. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కట్ చేసేసి. అవి కాస్త వేగినాక ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక కొద్దిగా ఇంగు వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అవి వేగితానే ఇక్కడ నేను వచ్చి ఒక అర్ధ కేజీ గుమ్మడికాయ తీసుకున్నాను. సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని సన్న మంట పైన మూత పెట్టేసేసి ఉడకనివ్వాలి ఒక 15 నిమిషాలు. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని మన రుచి సరిపోయిన ఉప్పు, కారం, అలాగే పసుపు వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇప్పుడు దీంట్లో నేను వచ్చి చింతపండు రసం పోస్తున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ముందే. ఆ రసం అనేది వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా బెల్లం వేస్తున్నాను ఇక్కడ. కొద్దిగా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బెల్లం వేసేసి ఒకసారి కలిపేసుకొని 2 స్పూన్ల బియ్యం పిండిలో కొద్దిగా నీళ్ళు పోసేసి ఇలా వేసుకోవాలి. ఆ బియ్యం పిండి వాటర్ అనేది వేసేసుకొని బాగా ఉడకనివ్వాలి. మనకు ఉడుకుతుంటే కొద్దిగా తిక్కగా వస్తుంది ఈ బియ్యం పిండి వాటర్తో. అలా తిక్కగా అయినందుకు ఉడకనివ్వాలి. ఇప్పుడు నేను ముక్క ఉడికిందా లేదని చూస్తున్నాను. ముక్క మాత్రం నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఒక 10 నిమిషాలకే. ఇప్పుడు బాగా ఉడికిపోయింది కదా, ఇంకా గ్యాస్ ఆపేయడమే. మనకు కూర అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది.